హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాజీ టెక్ స్టడీ. సో ప్రీవియస్ వీడియోలో మనం 1 to 5 కేటగిరీ 1 పంచాయత్ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తాము. ఎగ్జామ్ ఫర్నూన్ అని జరిగింది. ఇది కేటగిరీ టైప్ 1కి సంబంధించింది. మిషన్ శక్తి ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కింది. దీనికి సంబంధించి సరైనది ఏది? సో మన ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది డిఆర్డిఓ మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి పరిచిన ఉపగ్రహ విధ్వంసక మిషన్. ఇప్పుడు 7th వన్కి వెళ్దాం. 7th వన్, రీసెంట్లీ 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ మర్జ్డ్ ఇంటూ 4 బ్యాంక్స్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ బ్యాంక్స్ దట్ హ్యావ్ బీన్ మర్జ్డ్ టుగెదర్? ఈ మధ్య కాలంలో 10 జాతీయ బ్యాంకులను 4 బ్యాంకుల్లోకి విలీనం చేశారు. విలీనమైన బ్యాంకుల సరైన జట్లను గుర్తించండి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 3rd వన్ ఫ్రెండ్స్, కెనరా బ్యాంక్ మరియు సిండికేట్ బ్యాంక్. ఇప్పుడు 8th వన్లోకి వెళ్తాం. డిజిటల్ చెల్లింపుల బలపరిచే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ మధ్య నివేదిక సమర్పించింది. ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2nd వన్ ఫ్రెండ్స్, నందన్ నీలేకణి. ఇప్పుడు 9th వన్లోకి వెళ్దాం. రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ పర్మిటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ టు బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా? ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక జంతువును భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చింది. ఆ జంతువు ఏది? ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఆఫ్రికన్ చీతా ఫ్రెండ్స్. 10th వన్, ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ హ్యాస్ అనౌన్స్డ్ అన్ ఎకనామిక్ ప్యాకేజ్ అండర్ ద ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. అండర్ దిస్ ద 5 pillars ఆఫ్ ఏ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఆర్. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్ అనే ఆర్థిక ప్యాకేజ్ని ప్రకటించారు. ఈ పథకంలో ఆర్థిక స్వలంబన భారత్ 5 ముఖ్య సూత్రాలను గుర్తించండి. సో మనకి ఇక్కడ ఏ ఆప్షన్లో ఏ ఆర్థికం, బి ఆరోగ్యం, సి మౌలిక వస్తువులు, డి సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ, ఈ శక్తివంతమైన జనాభా, ఎఫ్ డిమాండ్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్లో చూసుకుంటే మనకు ఏ ఆర్థికం, సి మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ, ఈ శక్తివంతమైన జనాభా, ఎఫ్ డిమాండ్. ఆరోగ్యం లేదు ఫ్రెండ్స్ మనకి. సో ఆరోగ్యం లేదు, మిగతా అన్నీ రైటు. సో 11th వన్లోకి వెళ్తాం. ఇప్పుడు scientists have recently discovered a new form of matter which is both solid and liquid at the same time. This new state of matter has been named as. ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. ఇది ఏకకాలంలో ఘన ద్రవ రూపంలో ఉంటుంది. దీనికి ఏ పేరుతో పిలుస్తున్నారు? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 3వది, చైన్ మెల్టెడ్ సిటీ, చైన్ మెల్టెడ్ స్టేట్ అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు 12th వన్, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వాటర్ వే త్రూ విచ్ ఏ థర్డ్ ఆఫ్ ది వరల్డ్స్ సీ బోర్న్ ఆయిల్ పాసెస్ త్రూ దిస్ స్ట్రైట్ ఈజ్ లొకేటెడ్. స్ట్రెయిన్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఒక ముఖ్యమైన జలమార్గం. దీని గుండానే సముద్రం నుండి తీసిన చమురు రవాణా చేస్తారు. ఈ విధమైన రవాణాలో దీనికి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ స్ట్రైట్ ఎక్కడ విస్తరించి ఉంది? ఆప్షన్ చూస్తే మనం ఒకసారి ఫస్ట్ వన్, ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం మరియు ఓమాన్ సుల్తానైట్ ఉత్తర చివరి భాగం మధ్య. 2వది, మలయాళ ద్వీపకల్పం పెనిన్సులా ఇండోనేషియా దీవుల్లో సముద్రాల మధ్య. 3వది, మెడిటరేట్ సముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం మధ్య.
ఫోర్త్ వన్ చూసుకుంటే మనం అమెరికాలోని అలాస్కా రాష్ట్రం రష్యాను వేరు చేస్తున్న పసిఫిక్ మహాసముద్రం మధ్య. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. సో రైట్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం మరియు ఓమాన్ సుల్తానేట్ ఉత్తర చివరి భాగం మధ్య. బిట్వీన్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ ఇరాన్ అండ్ నార్థరన్ టిప్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఒమాన్. ఇప్పుడు 13th వన్ ఫ్రెండ్స్. 13th క్వశ్చన్. ఇండియా అండ్ మయన్మార్ conducted a joint operation against insurgent groups recently. The operation is called as తిరుగుబాటుదారుల ముఠాలకు వ్యతిరేకంగా ఈ మధ్యనే భారత్ మరియు మయన్మార్ ఒక సంయుక్త ఆపరేషన్ను నిర్వహించారు. దీని పేరు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఆపరేషన్ సన్ రైజ్. 14th one. The USA has withdrawn from the Joint Comprehensive Plan of Action JCPOA. Which country is the plan related to? అమెరికా ఈ మధ్యనే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA నుంచి నిష్క్రమించింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ వన్ కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఒమాన్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇరాన్ ఫ్రెండ్స్. ఇరాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు 15th వన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ COVID-19 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద అప్రోప్రియేట్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. COVID-19కు సంబంధించి సమూహ వ్యాప్తి అనే పదానికి సరైన నిర్వచనాన్ని గుర్తించండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ గమనిస్తే an individual admitted to a hospital for some other elements contracts COVID in the hospital. ఇతర రోగాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి కోవిడ్ సంక్రమించడం. సో రెండోది వచ్చేసి సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకింది అనే విషయం ఎరుక లేక సమూహంలో ఇతర వ్యక్తులకు వైరస్ను సంక్రమింప చేయడం. సో మనం చూస్తూ ఉంటాం ఎవరికి వైరస్ వచ్చిందో తెలియదు. సో వారు నాకు లేదు అనుకొని ఇతర వ్యక్తులతో వైరస్ను సంక్రమింపడం చేస్తూ ఉంటారు. సో మూడోది వచ్చేసి ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు పర్యటనకు వచ్చిన దేశంలో వ్యాధి సోకి తమ దేశాలకు తిరిగి వెళ్ళినప్పుడు రోగ లక్షణాలు బయలుపడటం. 4th వన్ ఒక ప్రత్యేక సమూహంలోని వ్యక్తి అనూహ్యంగా ఎక్కువ మంది వ్యాధిని సంక్రమింపజేసే అవకాశాలు ఉండడం. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఫ్రెండ్స్. సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకింది అనే విషయం ఎరుక లేక సమూహంలోని ఇతర వ్యక్తులను వైరస్ సంక్రమింప చేయడం. సో వైరస్ వచ్చిన వ్యక్తి తనకు వచ్చిన వైరస్ అనేది తెలియదు తనకి. సో ఎరుక లేక అంటే తెలియక సమూహంలో ఇతర వ్యక్తులకు వైరస్ సంక్రమింప చేయడం చేస్తూ ఉంటారు. అది COVID-19కు సంబంధించి సమూహ వ్యాప్తి అనే పదానికి సరైన నిర్వచనాన్ని ఇస్తుంది. ఇప్పుడు నెంబర్ 16 నుంచి 20 వరకు ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇచ్చారు. సో అదొక పెద్ద ప్యాసేజ్, మీరు చదువుకోండి వీడియోని పాస్ చేసి కావాలంటే. సో నేను ఆన్సర్ చదువుతాను. 16th వన్ వెంచరింగ్ ఇంటూ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ డస్ నాట్ మీన్ దట్ ఏ బిజినెస్ విల్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ ఇగ్నోర్ ద ఒరిజినల్ ప్రోడక్ట్. సో దీనికి ఇగ్నోర్ ద ఒరిజినల్ ప్రోడక్ట్. మీరు మామూలుగా అయితే ఈ ప్యాసేజ్ మొత్తం చదివి ఈ ఆన్సర్ అనేది చేయాల్సి వస్తుంది. నేను ఆన్సర్స్ అనేవి క్వశ్చన్ చదివి ఆన్సర్ అనేది చెప్తాను. సో వెన్ విల్ ఏ బిజినెస్ క్రియేట్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద మార్కెట్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎట్ ఇంట్రొడక్షన్. 18th వన్ ద రిసోర్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ నీడ్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఎట్ స్టేజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ స్టేజ్ ఫ్రెండ్స్. థర్డ్ స్టేజ్లో రిసోర్స్ రిక్వైర్మెంట్స్ బిజినెస్ నీడ్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ అంటే థర్డ్ స్టేజ్ అని పెట్టాలి మనం. 19th వన్ ద ఫౌండర్ ఆఫ్ ఏ బిజినెస్ డస్ నాట్ మూవ్ టు ఏ మోర్ మేనేజరియల్ రోల్ ఎట్ విచ్ స్టేజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ స్టార్టప్ స్టేజ్ ఫ్రెండ్స్. సో వీడియోని చివరి వరకు చూడండి, ఇంకా అయిపోతుంది. మొత్తం పెట్టుకొని టిక్కులు మీరు తెలుసుకోండి ఆన్సర్ ఏంటో అనేది. కట్ ఆఫ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం. కట్ ఆఫ్ వీడియో కూడా ఎంతమందికి ఎలా వచ్చినాయి ఎంతమంది క్వాలిఫై అయ్యారు దాన్ని బట్టి కట్ ఆఫ్ వీడియో కూడా త్వరలో ఉంటుంది.
సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియో ఫస్ట్ మీరే పొందుతారు. సో 21 చదువుతాం ఇప్పుడు. ద స్లోయింగ్ డౌన్ ఆఫ్ ఏ బిజినెస్ కెన్ హ్యాపెన్ ఇఫ్. బిజినెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది, అది ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అని క్వశ్చను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ద లెవెల్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎనర్జీ వీక్నెస్. ఇన్నోవేటివ్ ఎనర్జీ లెవెల్ అనేది వీక్ అయినప్పుడు బిజినెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్.